ఇక బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలన్నారు హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్. హిందువులపై దాడి నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లను బీసీసీఐ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని బహిష్కరించకపోతే హైదరాబాద్, విశాఖలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడే మ్యాచ్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడే మ్యాచ్లను అడ్డుకోవాలని హిందువులకు పిలుపునిస్తామన్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు వరుసపెట్టి జరుగుతున్నాయి. ఈ వరుస దాడుల్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులుగా మేమందరం కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దాడుల్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వ పరంగా కూడా ఈ హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాలి. వ్యతిరేకతను తెలియజేయడం కోసం, బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించుకోవడం కోసం మన ఎంత సీరియస్ గా మనం దీన్ని తీసుకుంటున్నాం, బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాం అనేది ప్రపంచం మొత్తానికి తెలియడం కోసం బంగ్లాదేశ్ కి సంబంధించిన ఆటగాళ్ళని ఐపీఎల్ లో ఆడించడానికి వీల్లేదు. బీసీసీఐకి మా డిమాండ్, వీళ్ళు ఎక్కడైతే ఆడతారో ఆయా మ్యాచ్ల్ని అడ్డుకోమని చెప్పి పిలుపునివ్వాలి.